అశ్విన్కి ఇలా జరిగింది. నా విషయంలో అశ్విన్ ఎలాంటి తప్పు చేయలేదని మహేష్ సార్కి వివరంగా చెప్దామని అశ్విన్ని ఇంట్లో నుంచి తీసుకొని వచ్చాను. నా కర్మకాలి ఇలా జరిగింది. అశ్విన్ అన్నని కిడ్నాప్ చేయాలనే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఇంకో రకంగా అయినా చేయరా? అవునే ఆనంది, జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు. అయ్యో, అశ్విన్ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? ఆ దొంగ వెధవలు అశ్విన్ని ఏం చేశారు? బాధపడక ఆనంది. మహేష్ గారు కమిషనర్ గారితో మాట్లాడారని చెప్పావు కదా, ఇంకా అంతా ఆయన్నే చూసుకుంటారు. అశ్విన్ అన్నకేమైనా అయితే మహేష్ సార్ ఊరుకుంటారా? మహేష్ సార్ అశ్విన్ని తీసుకుని వస్తారనే నమ్మకంతోనే ఉన్నాను. మహేష్ గారి మీద నమ్మకం ఉంది కదా. అశ్విన్కి ఏం కాదు. పడుకోవే. పడుకో ఆనంది. పడుకో ఆనంది. పడుకో ఆనంది. పడుకోవే. కరుణాకర్ సార్, రేపు కంపెనీలో మాట్లాడొచ్చు కదా. ఇంత నైట్ టైంలో ఇలా అర్జెంటుగా ఫోన్లు చేయడం ఏంటి? నాన్ సెన్స్. కొన్ని మాట్లాడడం కుదరదు కదా మేడం. కంపెనీలో గోడలకు కూడా చెవులుంటాయి. ప్లీజ్ కమ్ టు ద పాయింట్. మీరు మారిపోయారు. వాట్? అవును, మీరు ఇంతకు ముందులా ఉండడం లేదు. ఇప్పుడు అసలు మీకేం కావాలి సార్? కారణం తెలియాలి మేడం. దేని గురించి? ఆనంది ప్రెగ్నెన్సీ గురించి మహేష్ గారికి తెలియకూడదు అని మీరెందుకు అంతగా అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు? అది నన్ను గదిలో బంధించే అంత భయం ఏంటి మేడం? భయమా? భయం ఏంటి? నాకెందుకు భయం? భయం కాకపోతే మరేంటి మేడం? ఆనందిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటే దాని వెనక ఏదో భయం ఉందనేగా. బాగా పరిశీలించి పరిశోధించి ఆలోచించి చూస్తే ఆనందికి మీకు మధ్య ఏదో జరిగిందని నాకు గట్టి అనుమానం. అందుకే ఆనంది జీవితంలోనే అత్యంత రహస్యం బయటికి పొక్కకుండా మీరు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ చివరికి ఏమైంది? మహేష్ గారికి తెలిసిపోయింది కదా. ఈ దాపరికాలు ఎందుకు మేడం? కొట్టండి, కుండ బద్దలు కొట్టి చెప్పండి. ఆప్తారా? ఆనంది నాలాగా ఒక ఆడపిల్ల. పెళ్లి కాకముందు ఏ ఆడపిల్లకి జరగకూడని సంఘటన ఆనందికి జరిగింది. అది నలుగురికి తెలిస్తే ఆనంది ఇంకా ఇంకా బాధపడుతుందని ఆ విషయం బయట పడకూడదు అనుకున్నాను. అది తప్ప? మీరనుకున్నట్టు ఇందులో ఎలాంటి రహస్యమూ లేదు. మీరు అతిగా ఆలోచించకండి. ఈ క్లారిటీ గురించి నాకు కాల్ చేశారా? అంటే ఏంటి మేడం? ఈ కరుణాకరు మీరు ఏం చెప్తే అది చేస్తాడు తప్ప బుర్రను యూజ్ చేయడు అనుకుంటున్నారా? అసలు ఆనంది అంటేనే మీరు నిప్పులు కక్కుతారు. అలాంటిది తన మీద హఠాత్తుగా దయాజాలి ఏంటి? ఆనంది మీదే కాదు, అశ్విన్ మీద కూడా మీ అభిమానం పొంగి పొర్లుతుంది. కారణమేంటో? వాళ్ళిద్దరిని ఒకటి చేయాలని, వాళ్ళకి పెళ్లి చేయాలని మీరు ఆలోచిస్తుందే కాక నన్ను వాళ్ళిద్దరి మధ్యకి చిచిచి ఆ పదం అంటానికే నాకే సిగ్గేస్తుంది. కరుణాకర్ సార్, మైండ్ యువర్ వర్డ్స్. ఆనంది అశ్విన్ల పెళ్లి కావాలన్నది నా కోరిక. అదెందుకో మీకు తెలీదా? మహేష్ గారి మనసు ఆనంది మీద నుంచి మీ మీదకి డైవర్ట్ అవ్వాలనే కదా. తెలుసు కదా. ఇక్కడే నాకు ఒక డౌట్ ఉంది. అశ్విన్ ఆనందిని పెళ్లి చేసుకోవడం గురించి ఆరాటపడ్డారు, ఓకే. కానీ ఈలోగా ఆనందికి ఎవరి వలనో కడుపోయింది. అదొక పెద్ద అస్త్రమే కదా. దీంతో మహేష్ గారి మనసు విరిగిపోతుంది కదా. అలాంటప్పుడు మహేష్ గారికి ఈ విషయం తెలియకుండా
దాచాలని ఎందుకు ప్రయత్నం చేశారు? ఇప్పుడు విషయం మొత్తం తెలిసిన మహేష్ గారు ఆనందిని అసహించుకుంటున్నాడా? లేదు కదా. తిరిగి సింపతి చూపిస్తున్నాడు. అది నిజమే కదా. మీరు ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది. దీనికి తోడు ఇంకో షాకింగ్ న్యూస్. ఏంటది? అశ్విన్ని ఎవరో కిడ్నాప్ చేశారంట. ఎప్పుడు? ఎలా? అదేమో నాకు తెలీదు. కానీ నిజం చెప్పండి, అశ్విన్ని కిడ్నాప్ చేయించింది మీరే కదా? వాట్? నేనా? ఆ, అశ్విన్ తులసిని పెళ్లి చేసుకుంటే ఆనంది పక్కన భర్త పోస్ట్ ఖాళీ ఉంటుంది కాబట్టి ఆ పోస్టుకి మహేష్ గారు ఎక్కడ అప్లికేషన్ పెట్టుకుంటారో అని మీ భయం. ఏ, నోరు ముయ్యండి సార్. ఎవరైనా వింటే నిజం అనుకుంటారు. అయినా అసలు అశ్విన్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? సరే, చివరిగా ఒక మాట. నేను మీకు అత్యంత దగ్గర వాణ్ణి. నా దగ్గరే ఏదైనా దాచాలని ప్రయత్నిస్తే అది మీకే నష్టం. అది గుర్తుంచుకోండి. సరే, అశ్విన్ కిడ్నాప్ అవ్వడం ఏంటి? రేయ్, ఆ కట్లిప్పరా. తినరా? తిను. నాకొద్దు. ఎందుకు? మహేశ్వర్ని పిలవండి, నేను ఆయనతో మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? ఆనందిని ప్రెగ్నెంట్ చేసింది నువ్వేనని ఒప్పుకుంటావా? అయితే కెమెరా ఆన్ చేస్తాను. అదే మాట చెప్పు. రే రే, ఆనంది నా ప్రాణం రా. అలాంటి ఆనందిని నేను పాడు చేయడం ఏంట్రా? మీకు అసలు మతుందా? ఏంట్రోయ్ అరుస్తున్నావు? మహేశ్వర్ని ఒకసారి ఆనందికి కాల్ చేసి అశ్విన్ క్షేమంగా ఉన్నాడని చెప్పమనండ్రా. ఎందుకు? పాపం ఆనంది నా కోసం వెతుకుతూ టెన్షన్ పడుతుంటుందిరా. అవునా? చేయాల్సింది చేసి పాపం అంటావేంట్రా? రే ప్లీజ్ రా, ఒక్కసారి మహేశ్వర్కి కాల్ చేసి నేను చెప్పమన్నా చెప్పండి రా. రే ప్లీజ్ రా, రే మీ కాళ్ళు పట్టుకుంటాను చెప్పండి రా. నువ్వు మాకు కావాల్సిన ఫుటేజ్ ఇస్తే అలాగే చెప్తాం. చెయ్యని తప్పుకి నేను చేశానని ఎలా చెప్తాను రా? తొందరేం లేదు. పెట్టింది తిని బాగా ఆలోచించి చేసిన తప్పు ఒప్పుకో. నాకేం వద్దు, నేనేం తినను రా. అయితే ఆకలితో చావు. రే వీడి కట్టేరా. రే నేను చెప్పేది వినరా. మహేశ్వర్కి ఒకసారి ఫోన్ చేయరా.